హాయ్ హలో నమస్తే. ఏంటి రోజు ఏ టాపిక్ మాట్లాడుతున్నాం రమేష్ అన్న? మేము కొంతమంది ఏమో వైఎస్ జగనన్న ఫ్యాన్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు చాలామంది. మనం అవి మాట్లాడకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటని చాలామంది డిసప్పాయింట్ అయి ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య రాహుల్ గాంధీ మీద వీడియోలు పెట్టాను కాబట్టి రాహుల్ గాంధీ ఫ్యాన్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. జగనన్న గురించి మాట్లాడకుండా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడకుండా, రాజకీయాల గురించి మాట్లాడకుండా రోజు ఈ యొక్క కులాలు మతాలు గొడవేంద్ర స్వామి నీదే అని అనుకోకండి. ఎందుకంటే ఎక్కడైతే నెగ్లెక్ట్ చేయబడిందో అక్కడే మనం మాట్లాడితే ఆ గ్యాప్ ఫిల్ అయితే నా ఉద్దేశం. గ్యాప్ ఫిల్ అవ్వాలంటే ఎవరైతే దేని గురించి అయితే మాట్లాడరో దాని గురించి మనం మాట్లాడితే ఆ గ్యాప్ ఫిల్ అయ్యిద్ది, రాష్ట్రానికి మంచిది అని నా ఉద్దేశం. అందుకని నేను ఈ టాపిక్లు రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. అంటే ఎవరైతే మాట్లాడతలేదో దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఇంకొకటి అట్రాసిటీ చూపించబోతాను. ఇదేంటి, చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇదిగో పాపం, ఇదిగో ఒక పాస్టర్ చనిపోయాడట. పాస్టర్ గారు చనిపోయాడట. భార్య అంటే ఒక మహిళ చర్చి నడుపుకుంటుంది. మనకి జీవనాధారం కోసమే కదా. జనరల్గా పాస్టర్ అమ్మ భర్త చనిపోతే పాస్టర్ అమ్మ చర్చి నడుపుతుందంటే జీవనాధారం కోసమే కదా. అది దాన్ని ఏదో ఒక పెద్ద రిలీజియస్ కన్వర్షన్ ఉద్యమంగా చూడకూడదండి. ఇవి చాలా కూడా జీవనాధారం కోసం, పట్టుకూటి కోసం చాలా చర్చలు రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి వచ్చి ఉంటారు. సడన్గా పాస్టర్ గారు చనిపోతారు. ఇప్పుడు ఆమె ఎలా జీవించడం, ఆమె చర్చ రన్ చేస్తూ ఉంటుంది. ఆ మహిళకి సంబంధించిన చర్చిని పడగొట్టారండి. చూడండి, ఒకసారి వినండి, మీరే చూడండి. ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, మీరే చూడండి. ఇది వెనక ప్లే చేస్తున్నాను చూడండి. ఆమె ఏడుస్తుంది చూడండి. ఏడుస్తుంది అమ్మా. అరే, ఆడవాళ్ళని ఏడిపించారు. కుమారుడు వాళ్ళు ప్రయాసతో కష్టంతో ఇలాగ దీన్ని పరిచయం కొనసాగిస్తున్నారు. ఇలాగ వాళ్ళు స్తోమతను కానీ అన్నిటినీ ఇలా దోషం చేసి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఇలా కొట్టేసి సేవకురాలు పడగొట్టేశారు. అదండి అమ్మ ఏడుస్తుంది పాస్టమ్ గారు. ఇది చాలా రోజుల క్రితం, 2-3 రోజుల క్రితమే జరుగుతుంది. ఇదిగో పరిటాల శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిటాల శ్రీరామ్ అనేటువంటి ఒక నాయకుడు వెళ్ళి ఆ పాస్టమ్ గారిని కలిసి పోస్ట్ చేశాడు. అతను, అట్లీస్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ పరిటాల శ్రీరామ్. అతను ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకున్నాను. ఇది ఒక చర్చికి వెళ్ళి ఆ పాస్టమ్ గారిని కలిశానని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఆయన పోస్ట్ చేశాడు. ఇది అదే చెప్తాను, కొద్దిగా రాజకీయ నాయకులు మరీ అన్టచబుల్గా చూడకుండా క్రిస్టియన్ టాపిక్ల మీద మాట్లాడితే, చర్చిల మీద మాట్లాడితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. హిందువులు ఓట్లు పోతాయని చెప్పేసి ఆ టాపిక్ మాట్లాడకూడదు అనేటువంటి ఇది ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువ ఉంది. ఆంధ్ర తెలంగాణలోనే ఉంది. ఇక్కడ మిగతా దేశవ్యాప్తంగా అసలు ఏం లేదు. దేశవ్యాప్తంగా అసలు వీళ్ళు హిందువులు ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయి, ముస్లింలు ఓట్లు పోతాయి కదండి. ఒక నాయకుడు అనేవాడు తప్పును ఖండించాలి అంతే. ఇది తప్పు అంటే తప్పును ఖండించాలి అంతే. ఈ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు జడగొట్టారు. వాళ్ళు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఈ వ్యూహకర్తలు స్ట్రాటజీ సంఘాలు సంస్థలు పెట్టుకొని సలహాల పేర్లతోటి ఇదిగో మీరు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కూడా వ్యూహకర్త చెప్తాడు. ఒక నాయకుడికి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వ్యూహకర్త చెప్తే, వ్యూహకర్త ఏంటి, ఆయన బాధ్యత ఏంటి? వ్యూహకర్త బాధ్యత గెలిపించడం. నువ్వు ఎలాగైనా ఫైనల్గా గెలిపించాలంటే నువ్వు ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అని వ్యూహకర్త చెప్తాడు.
ఓకే, అతనేం చెప్తాడు, ఇదిగో వద్దని ఇట్లాంటివి మాట్లాడకూడదు, మీకు మెజారిటీ హిందువులు ఓట్లు లేరు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే ఈ వ్యూహకర్తలు మొత్తాన్ని తీసి దిబలబండుకి ఇవన్నీ తీసేసి సత్యం మీద ఇది పొరపాటు జరిగింది, ఇది అన్యాయం అని చెప్పగలిగిన వానికి ఏదో ఒక రోజు ఓట్లు వస్తాయి. హిందువులే అప్రిషియేట్ చేస్తారు. అవును నిజంగానే, అరే నిజమే కదా, ఒక మహిళని ఏడిపించారు, ఆమె ఏడుస్తుంది, ఆమె ఏం చేసిందండి, ఇప్పుడు ఆమె ఏమైనా మత మార్పిడి, భర్త చనిపోయాడు, పాస్టర్ భర్త చనిపోయాడు, ఆమె జీవనాధారం కోసం ఆ భర్త చనిపోక ముందు కట్టిన చర్చిని నడుపుకుంటూ ఏదో సందాలతో పొట్టకూటి కోసం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి మత మార్పిడి చేసి రౌడీలను తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేసిద్దామా, ఆమె చర్చను పడగొట్టడం ఎందుకు పోయి? ఇది అన్యాయం అని హిందువులకు కూడా అనిపించింది కదా. ఇప్పుడు పరిటాల రవి హిందువే కదా, పరిటాల ఏం పేరు అతని పేరు, పరిటాల శ్రీరామ్ అతను హిందువే కదా. వెళ్ళాడు, ఇది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు, ఆయన పోస్ట్ చేశాడు. ధర్మవరం రూరల్ మండలి పరిధిలో పోతుకుంటలో ఉన్న చర్చిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా చర్చిని పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని ఆరా తీశాను. అధైర్యపడవద్దు, ఈ దాడి చేసిన వారు ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆ పరిటాల శ్రీరామ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు దాన్ని విజిట్ చేసి. ఓకే, ఎందుకు అది నిజంగా అన్యాయం అత ఒక హిందువుకు బాధేసింది కదా, అది నాకు బాధేసింది. ఓకే, మహిళని పెడుతున్నది, ఒక మహిళ ఏడ్చిందని. ఇదిగో మన సాక్షిలో ఒక న్యూస్ ఐటమ్ రాశారు దీని మీద. ఇదిగో ఇది అంటే 2-3 న్యూస్ ఐటమ్తో కలిపి ఇది ఫోటో మాత్రం ఆ చర్చ్ ఫోటో పెట్టారు. ఇది ఏం రాశారు దీన్ని చూద్దాం. ఇది ఇక్కడ ఈ సాక్షిలో అదే 4-5 న్యూస్లతో పాటు ఇది ఒక న్యూస్ రాశారు. చర్చిలో ఫర్నిచర్ ధ్వంసం అని రాశారు. సరే, ఇది సాక్షిలో రాసింది. ఇంకోటి చూద్దాం. ఇదేంటిది, ధర్మవరంలో క్రిస్టియన్ చర్చిపై దాడి. ఇది ఏ పేపరు, తెలుగు పేపర్ అట. డైరెక్ట్గా ఆ వీడియో పోస్ట్ చేశాడు అతను. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేశారు దీన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఇప్పుడు ఈ క్రిస్టియన్ నాయకుడు ఎవరో ఉన్నట్టున్నారు. మతపరమైన విధ్వంసాలు ప్రజాస్వామ్యానికి చేయటని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాన్ విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగు న్యూస్ పేపర్లో రాశారు. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేషనల్ వైడ్గా గట్టిగా మాట్లాడికి తట్టుకు ఉండాలి. నేషనల్ వైడ్గా ఇది పొరపాటు, ఇది చేయకూడదు అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా మోడీకి ట్యాగ్ చేశారు. మొన్న పాస్టర్ని, అతని పేరేంటి, బిపిన్ని పేడ తినిపించారు కదా. నాకు ఆశ్చర్యం వేసింది, డైరెక్ట్గా మోడీకి కుట్టారు కదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇది చూడండి, ఇది పోస్ట్ చూడండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ టార్గెటింగ్ క్రిస్టియన్స్ అని చెప్పి ఒడిశా పాస్టర్ ఎజాల్టెడ్ ఫోర్స్ టు ఈట్ కౌడంగ్ అండ్ చాంట్ జై శ్రీరామ్ అని చెప్పి ఇదిగో మోడీ గారి కళ్ళకి పెట్టారు. డైరెక్ట్గా మోడీ గారిని తగిలారు వాళ్ళు. ఓకే, ఇది ఇండియన్ యూత్ కాంగ్రెస్ వాళ్ళట. సో ఇది ఇట్లా చాలామంది రెస్పాండ్ అయ్యారు. నాయకులు రెస్పాండ్ అవ్వాలి. నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా నాయకులు కూడా ఏంటంటే గట్టిగా ఇది తప్పు అనిపిస్తేనే చెప్పండి, ఇది తప్పులేదు రాబాయ్, నిజంగా వాళ్ళు పాస్టర్లు కొట్టడం కరెక్టే, మంచి పని జరిగింది అనుకుంటే మనం ఏం చేయలేము. అది మీకు నిజంగా మీకు మనసులో ఏది తప్పు అనిపిస్తే అది బయటకు చెప్పగలిగినోడే నాయకుడు. నేను అదే చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఉన్నాడు, సరే పరిటాల శ్రీరాముని పంపించాడు చంద్రబాబు నాయుడు అనుకోండి, ఓకే, బట్ ఆయన ఎప్పుడు మాట్లాడు కదా, క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే నేను ఊరుకోనని చంద్రబాబు నాయుడు అనగలిగే అనాలి. ఓకే, అన్నాడు. ఎందుకు ఆయన పొత్తులో ఉన్నంతవరకు ఆయన అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎందుకు ఆయన పెట్టిన బోర్డు వీళ్ళ కోసం పెట్టలే, ఆయన బోర్డు పెట్టలే, ఆయన వేరే బోర్డు అడుగుతున్నాడు. ఓకే, లోకేష్ అలాగా మాట్లాడు, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పింది అది మాట్లాడు.
జగన్ అన్నకి ఏంటి, దీని గురించి మాట్లాడితే అది వ్యూహకర్తలు పక్కన ఉన్న వాళ్ళు వద్దు దీని గురించి మాట్లాడగలరు, దీని గురించి మాట్లాడితే మళ్ళీ నీకు ఆ ప్రాబ్లం అయితే ఈ ప్రాబ్లం అయితే పాపం నిజమే. వాళ్ళు ఇప్పుడు జగన్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఇది 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 చూడండి ఎలా టార్గెట్ చేశారో జగన్ని. వాళ్ళు ఎందుకు జగన్ దీని గురించి మాట్లాడంటే ఇట్లాంటివి అంటే నేను కొద్దిగా ఓపెన్గా, నాకు తెలిసి పొలిటికల్ పార్టీలు హట్ అవుతుంటారు నా వీడియోలతోటి. నేను ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ప్రాబ్లమే అదే చెప్తున్నాను కదా. ఏ పొలిటికల్ పార్టీలు అందరూ నన్ను తిడతారు, పొలిటికల్ పార్టీలు అందరూ నన్ను తిడుతుంటారు, ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈయన దగ్గరికి రాని కూడా నన్ను పొలిటికల్ పార్టీ రానివ్వరు అయినా సరే చెప్తున్నాను నేను. ఓకే, నేనేమన్నా అంటే కొద్దిగా జగన్ అన్ని ఇదిగో గతంలో ఈ పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ అంట, ఆమె గుడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చిందని, ఇదిగో మా పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్ గుడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చింది, జగన్ ఫ్యామిలీ ఎప్పుడైనా చేసిందని కూడా పోస్ట్ చేసింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇప్పుడు అర్జెంటుగా భారతి గారు వెళ్ళి తలనీలాలు ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం. ఓకే, అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు భారతి గారిని ప్లస్ జగన్ గారిని అని చెప్పి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, అంటే నాకు అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీలాలు ఇచ్చింది అది వాళ్ళ ఇష్టం, అది ఓకే. భారతి గారు గుడికి వెళ్ళారు కదా, ఆమె కూడా గుడికి వెళ్ళారు కదా. ఇప్పుడు ఆమెను కూడా గుడికి రచ్చ చేసి అసలు ఫెయిత్ గురించి మాట్లాడకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఫెయిత్ గురించి మాట్లాడకూడదు. తలనీలాలు ఇవ్వటం అనేది ఆల్మోస్ట్ బాప్టిజం తీసుకున్నట్టే. మీరేమంటారంటే చూడండి తలనీలాలు ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాప్టిజం తీసుకుంటారేమో అడగండి. మరి మోడీ గారు వచ్చి చర్చికి వచ్చారు కానీ బాప్టిజం తీసుకుంటారా? మోడీ గారు మన చర్చికి వచ్చారు, బాప్టిజం తీసుకుంటారా? ఆయన తీసుకోరు కదా. గౌరవంతో చర్చికి వెళ్ళాడు, అందరినీ గౌరవిస్తున్నానని చెప్పడానికి ప్రధానమంత్రి గారి స్థాయిలో ఆయన చర్చికి వెళ్ళాడు, అంతే. ఆయన బాప్టిజం తీసుకోడు కదా. మనం భారతి గారు చాలాసార్లు గుడికి వెళ్ళారు కదా, తలనీళ్ళ వాళ్ళు అది అంత ఎక్స్ట్రీమ్కి ఆమెకు ఇష్టానికి వదిలేయాలి, మీరు బలవంతం చేయకూడదు. ఇది ఎన్ని చూసేమో వాళ్ళు అసలు ఈ టాపిక్ మీద డైరెక్ట్గా మాట్లాడటానికి, ట్వీట్లు చేయడానికి డైరెక్ట్గా ఏదో లోపల తెలుగు న్యూస్ పేపర్లో రాస్తున్నారు, మళ్ళీ ఇంగ్లీష్లో రాస్తే పైన వాళ్ళు చూస్తారని. సో వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా ఎందుకు మారాలని కోరుకున్నాను, అందుకే నేను మాట్లాడుతున్నా. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఈ అంటరానితనం పోవాలి. నిన్నటి నుంచి అక్కడ ఏదో గుడిలో తొక్కిసలాట జరిగిందని బ్యానర్ ఐటెంలు వేస్తూ ఉన్నారు, బ్యానర్ పేపర్లు వేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇదిగో ఒక మహిళకి సంబంధించినటువంటి అక్కడ గుడిలో తొక్కిసలాట జరిగింది, అన్యాయం జరిగింది. జర్నలిస్టులు వీళ్ళు ఒకరు. అసలు ఈ జర్నలిస్టులు ఏం టెలికాస్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఎంత అట్రాసిటీ జరిగింది అక్కడ. ఒక ఆమె ఏడుస్తుంది కిందపడి, జీవనాధారం కోల్పోయినటువంటి. అంతకన్నా న్యూస్ ఏందండి, ఒక మహిళ ఇప్పుడు ఆమెతో మీకు న్యూస్ ఐటమ్ కాలేదు, ఎందుకంటే పాస్టర్ భార్య కాబట్టి మీకు అది న్యూస్ ఐటమ్ లాగా అనిపించలే, అదో మతోన్మాదంలాగా అనిపించింది. నేనే దృష్టితో చూస్తున్నాను, ఒక జీవనాధారం వైపు చూస్తున్నాను. నేను ఇంకా చాలాసార్లు చెప్పాను, అసలు నా మైండ్లో రిలీజను కులము అనేది ఉండదు. నా మైండ్లో ఒకటే ఉండేది, మానవత్వం ఒకటి నా మైండ్లో రన్ అవుతూ ఉండేది. ఓకే, నేను ఇక్కడ ఆమెను ఎలా చూస్తున్నా, నేను జీవనాధారం ఉన్నటువంటి ఒక పాస్టర్ చనిపోతే ఒక కుట్టు మిషన్ లాగా చూస్తున్నా. భర్త ఉల్లిపాయలు కూరగాయలు అమ్ముకునేవాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆ వృత్తిని భార్య తీసుకొని ఇందుకు బతకాలి కదా. భార్య కూరగాయలు ఉల్లిపాయలు అమ్ముకోవడం మొదలెట్టింది అనుకోండి. నేను అలానే చూశాను దీన్ని. భర్త చనిపోయాడు, ఆ చర్చిని ఒక భార్య నడుపుకుంటుంది జీవనాధారం కోసం. ఎవడో వెళ్ళి పడగొట్టాడు దాన్ని, ధ్వంసం చేశాడు దాన్ని. అది న్యూస్ ఐటమే కదా, న్యూస్ ఛానల్స్లో వేయాలి కదా, న్యూస్ ఛానల్స్లో మీరు పెట్టాలి కదా, పెట్టరు న్యూస్ ఛానల్స్. మానవత్వానికి వ్యతిరేకం అని చెబుతున్నాను నేను. ఇదంతా రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు కూడా ఎన్ని ఫీలింగ్స్ తీసేసి ఆడోటేస్తాడు ఈడోటేస్తాడు ఇదంతా ఫీలింగ్ తీసేసి మానవత్వం వైపుకి మారిపోతే మనల్ని ఏదో ఒక రోజు అధికారంలోకి తీసుకొచ్చేది అని నా ఉద్దేశం. చూడండి, డాక్టర్ సయ్యద్ నసీర్ హుసేన్ ఎంపీ
డాక్టర్ సయ్యద్ నసీర్ హుసేన్ ఒక ముస్లిం పోస్ట్ చేశాడు, బిపిన్ బిహారీ నాయక్ పాస్టర్ మీద అసాల్ట్ చేయటం ఏంటని చెప్పి ఒక ముస్లిం పోస్ట్ చేశాడు. ఆయనకి ఏం పని, ఆయన క్రిస్టియన్ కాదు కదా. ఒక ఎంపీ, ముస్లిం ఎంపీ పోస్ట్ చేశాడు. ఓకే, అది ఇదేంటో చూస్తాను. అసదుద్దీన్ ఓవైసీ పోస్ట్ చేశాడు. అసదుద్దీన్ ఓవైసీ అండి, ది మాబ్ అటాక్ అండ్ ది పాస్ట్ ఇన్ ఒడిశా ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ సెవరల్ ఇన్సిడెంట్స్. ది అసదుద్దీన్ ఓవైసీ. ఓకే, అంటే వీళ్ళందరూ ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసారు. ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి, అదే నేను చెప్పేది ఏంటంటే, అసలు వ్యూహకర్తలు, అసలు పొలిటికల్ పార్టీలకి వ్యూహకర్తలు ఇదంతా పనిచేయవండి. ఒకటే గుండె ధైర్యము, మానవత్వము, గుండె ధైర్యము, నిజాయితీ, నిబద్ధత. ఎక్కడ తప్పు జరిగినా సరే అది తప్పు అని చెప్పగలగాలి. నేను చాలాసార్లు దీన్ని కోట్ చేశాను. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని, ఇండియా బ్లాక్ వాళ్ళు నేను ఎందుకు కోట్ చేశానంటే ఇది కోపం వచ్చేది. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు రాహుల్ గాంధీ అంటే పడదు. ఆంధ్రాలో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీకి రాహుల్ గాంధీ అనే వ్యక్తి నచ్చదు. బట్ నేను అతన్నే కోట్ చేస్తాను, వాళ్ళ కోపం వచ్చింది. అయినా సరే నేనేం కోట్ చేస్తున్నానంటే, మణిపూర్ మొత్తం మీద 540 ఎంపీల్లో ఒకే ఒక ఎంపీ ఉంటాడు మణిపూర్లో. ఒక్కడే ఎంపీ. వాళ్ళు ఆలోచించలేదు కదా, ఏదేమి ఇప్పుడు మణిపూర్ గురించి మనం గొడవ చేస్తే ఒకే ఒక ఎంపీ అక్కడి నుంచి వచ్చినా సరే ఒక ఎంపీ వస్తాడు మనకి. 543 ఎంపీలు కోల్పోతాం. వాళ్ళు ఆలోచించలే. అది తప్పు అనిపించింది, అట్రాసిటీ అనిపించింది, మాట్లాడారు అంతే. అక్కడ ఓటు బ్యాంక్ కాదు, మానవత్వం కోసం నిలబడితే ఏదో ఒక రోజు అధికారంలోకి తీసుకొని ఇస్తారు మిమ్మల్ని. కాబట్టి మానవత్వం వైపు నిలబడండి ధైర్యంగా అనేది నా ఉద్దేశం, చెప్పదలుచుకుంది అది. అన్ని పొలిటికల్ పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఖండిస్తున్నానని చెప్పాలి. లోకేష్ కంపెనీ ఖండిస్తున్నానని చెప్పాలి. అది పరిటాల శ్రీరాముని పంపించారు, ఓకే, దట్స్ ఫైన్. పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా మాట్లాడాలి కదా దీని మీద. హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, చర్చిల మీద దాడి చేస్తే నేను ఒప్పుకోనని. హోమ్ మినిస్టర్ ఎక్కడ కూర్చున్నారు? ఇదంతా కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇది సరే, ఇది అది ఆంధ్రాకి సంబంధించి. ఇది తెలంగాణలో ఇంకొకటి చూశాను నేను. ఇది పాస్టర్ని పట్టుకొని పిచ్చగొట్టుడు కొడతాను. నిన్నే తెలంగాణలో మహబూబ్ నగర్ అంటే పట్టుకొని పిచ్చగొట్టుడు కొడుతున్నారు. సరేలేండి, ఇది నేను ఐ జస్ట్ వాంట్ టు షో ఫ్యూ థింగ్స్ దట్ నా గొంతుకి ఏదో అయింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.